Hello, hi, welcome all the competitive various and would-be teachers. This is your Kiran Kodmuru. Welcome back to our biological science content classes. ఇప్పటివరకు అయినటువంటి అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. 8th and 9th కంప్లీట్ అయిపోయింది, 10th అయితే అవుతుంది. సో దీనికి సంబంధించిన వీడియోలన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఎవరైనా మిస్ అయినట్టు చూడండి. అండ్ ఈరోజు సెషన్ వచ్చేసి 10th క్లాస్లో 3rd యూనిట్, దట్ ఈస్ ట్రాన్స్పోర్టేషన్. సో ట్రాన్స్పోర్టేషన్ ఆర్ ఇన్ అదర్ కేస్ వీ కెన్ సే ఇట్ యాజ్ ద సర్క్యులేటరీ సిస్టమ్. మన శరీరంలో ఎందుకు మరి ఈ యొక్క రవాణా వ్యవస్థ అనేది ఉండాలి, సో ప్రసరణ వ్యవస్థ అనేది ఉండాలి. సో మామూలుగా క్రింది స్థాయి నిమ్న వర్గాల్లో చూసినట్లయితే ఎలాంటి ప్రసరణ వ్యవస్థ ఉండదు. మరి మనకే ఎందుకు స్పెసిఫిక్గా ఈ ప్రసరణ వ్యవస్థ డెవలప్ అయిందని చూసినట్లయితే, ముందుగా అసలు ఈ ప్రసరణ వ్యవస్థ అంటే ఏంటి, లేదంటే ఈ యొక్క సర్క్యులేటరీ సిస్టమ్ అంటే మనకు తెలిసిందే రవాణా వ్యవస్థ, లేదంటే దీన్ని మనము ప్రసరణ వ్యవస్థ కూడా చెప్పుకుంటాం. ప్రసరణ వ్యవస్థ ఓరల్స్ సర్క్యులేటరీ సిస్టమ్. సో ఎందుకు అసలు ఈ సర్క్యులేటరీ సిస్టమ్, మనలో ఏది సర్క్యులేట్ కావాలి అని చూసినట్లయితే, మన శరీరంలో చూసినట్లయితే అనేక పదార్థాలు అనేవి సర్క్యులేట్ కావాలి. సర్క్యులేట్ అంటే ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి పోవడానికి సర్క్యులేషన్ అంటాం. ఓరల్స్ జనరల్ టర్మ్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ అంటాం. మన శరీరంలో ఏ పదార్థాలు ఒక చోట నుండి మరొక చోటకి వెళ్ళాలి అని చూసినట్లయితే, సాధారణంగా మనం తీసుకున్నటువంటి ఆహారం అల్టిమేట్గా జీర్ణం ఎక్కడైపోతుందంటే చిన్న ప్రియులో జీర్ణక్రియ అయిపోతుంది. అంటే మనకు చిన్న ప్రియులో పూర్తి స్థాయిలో ఆహారం అనేది జీర్ణం అయిపోతూ ఉంటుంది. మరి జీర్ణమైనటువంటి ఆహారము చిన్న ప్రియుల్లో అలాగే ఉండిపోతే ఎనర్జీ వస్తుందా? రాదు కదా. ఎక్కడికి వెళ్ళాలి అని చూసినట్లయితే అల్టిమేట్గా మనకి ఎవ్రీ సెల్కి వెళ్ళాలి. ఎవ్రీ సెల్కి వెళ్ళినట్లయితే మనకు ఆహారం యొక్క అంతిమ ధ్యేయం ఏంటి? శరీర నిర్మాణానికి కానివ్వండి, శరీరంలో శక్తి ఉత్పత్తి కానివ్వండి, ఉపయోగపడడం కోసం మనం ఆహారాన్ని తీసుకుంటాం. మరి ఇదే విధంగా ఇది స్మాల్ ఇంటెస్టైన్లో అలాగే ఉండిపోయింది అనుకోండి, సో వీ కెనాట్ గెట్ ద ఎనర్జీ ఆర్ ఈవెన్ సో మన బాడీ బిల్డప్ అనేది కాదు. కాబట్టి సో పూర్తిగా జీర్ణమైనటువంటి ఆహార పదార్థం వెళ్ళినాయో ప్రతి ఒక్క కణానికి చేరాలి. అలా ప్రతి ఒక్క కణానికి చేరాలంటే ఏం కావాలని చూసినట్టయితే డెఫినెట్గా దెర్ షుడ్ బి సమ్ మీడియం టు గెట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ టు ద ఎవ్రీ సెల్ కదా. సో కాబట్టి అందుకనే మనకి ప్రసరణ వ్యవస్థ డెవలప్ అయింది. కేవలం ఆహారమేనంటే ఆహారమే కాదు, ఈవెన్ శ్వాసవాయువులు అంటే మనకు తెలిసిందే కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు. ఈ శ్వాసవాయువులు కూడా ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి వెళ్ళాలి. సో ప్రతి ఒక్క కణంలో కూడా శ్వాసవాయువు ఉంటుంది, ఊపిరితిత్తుల్లో ఉంటుంది. సో ఊపిరితిత్తులను ఎక్కడికి వెళ్ళాలి? కణంలోకి వెళ్ళాలి. కణం నుంచి ఎక్కడ రావాలి? ఊపిరితిత్తులకు రావాలి. ఇలా శ్వాసవాయువులు అయినటువంటి ఆక్సిజన్ కానివ్వండి, కార్బన్ డైఆక్సైడ్ కానివ్వండి, ఇవి తప్పకుండా ట్రాన్స్పోర్ట్ కావాలి. అందుకనే మనకి ఏంటంటే సర్క్యులేటరీ సిస్టమ్ ఉపయోగపడుతుంది. ఇంకా ఏం రవాణా కావాలని చూసినట్లయితే విసర్జక పదార్థాలు, ఎక్స్క్రిటరీ మెటీరియల్. సో మనకేంటంటే అనేక మెటబాలిక్ యాక్టివిటీస్ అనేవి ఎవ్రీ సెల్లో జరుగుతుంటాయి. డ్యూ టు దాట్ మనకి ఏంటంటే వేరియస్ వేస్ట్ ప్రోడక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో అవి కూడా ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకువెళ్ళబడాలి, అక్కడ నుండి బయటికి విసర్జించబడాలి. అలా విసర్జించబడినట్లయితే మన శరీరం విషపూరితం కాకుండా ఉంటుంది. కాబట్టి మన శరీరంలో రవాణా వ్యవస్థ డెవలప్ అయ్యి ఏంటి, ఆహారాన్ని వివిధ కణాలకు తీసుకెళ్తుంది, శ్వాసవాయువుని వివిధ కణాలకు తీసుకెళ్తుంది, విసర్జన పదార్థాలను ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుస్తుంది. ఇవన్నిటికీ ఉపయోగపడేందుకే మన శరీరంలో ఈ యొక్క రవాణా వ్యవస్థ లేదంటే సర్క్యులేటరీ సిస్టమ్ అనేది డెవలప్ అయింది. మరి సర్క్యులేటరీ సిస్టంలో ఏమేమి వస్తాయని చూసినట్లయితే, ఒకటి వచ్చేసి మనకి బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి లింఫాటిక్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. అంటే శోషరస రవాణా వ్యవస్థ ఒకటి ఉంటుంది, అదేవిధంగా రక్త ప్రసరణ అనేది ఇంకొకటి ఉంటుంది. సో ఈ విధంగా 2 రకాల రవాణా వ్యవస్థలు మన శరీరంలో ఉండి అవి వివిధ రకాల క్రియల్ని నిర్వర్తిస్తూ ఉంటాయి. మరి నిమ్న స్థాయి జీవుల్లో చూసినట్లయితే, నిమ్న స్థాయి అంటే అకశేరుకాల్లో చూసినట్లయితే సాధారణంగా వాటి యొక్క శరీరంలో వ్యాపన పద్ధతి ద్వారా మనకేంటంటే ఈ యొక్క రవాణా జరుగుతూ ఉంటుంది. సో అమీబాన్ తీసుకోండి, యూగ్లినాన్ తీసుకోండి, పారామీషియం తీసుకోండి, హైడ్రాన్ తీసుకోండి, ఈవెన్ ప్లాటిహెల్మంతిస్, నిమాటెల్మంతిస్, ఇవన్నీ తీసుకోండి. ఏవి తీసుకున్నప్పటికీ కూడా మనకి రవాణా అనేది అక్కడ స్పెసిఫిక్గా ఒక వ్యవస్థ అనేది ఏర్పడలేదు. ఎందుకంటే ఒక వ్యవస్థ ఏర్పడాలంటే ఆ జీవి యొక్క శరీర పరిమాణాన్ని బేస్ చేసుకుని వ్యవస్థలు, దాని యొక్క శరీర సంక్లిష్టత ఏ విధంగా ఉంది, సో కాంప్లెక్సిటీ ఆఫ్ ది బాడీ,
సో దాని మీద డిపెండ్ అయ్యే రకరకాల వ్యవస్థలు అనేవి డెవలప్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, ఎంత కాంప్లెక్స్గా బాడీ ఉన్నట్లయితే అన్ని రకాల స్పెసిఫిక్గా ఉండేటువంటి అవయవ వ్యవస్థలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సో ఉదాహరణకు ఒక జీవి చాలా సరళంగా ఉందనుకోండి, అబీమా తీసుకోండి, దాంట్లో ఎలాంటి వ్యవస్థలు, ఒక కణమే పూర్తి స్థాయిలో అన్ని రకాల జీవక్రియలు నిర్వహిస్తూ ఉంటుంది. సో శరీర క్లిష్టత పెరిగే కొద్దీ రకరకాల వ్యవస్థలు డెవలప్ అవుతాయి. ఇక నిమ్న స్థాయి జీవుల్లో చూసినట్లయితే కేవలం వ్యాపన పద్ధతి ద్వారానే మనకి ఏంటంటే ఈ సర్క్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. అదే మనకి పెద్ద పెద్ద వృక్షాలు కానివ్వండి, వృక్షాలు చూసినట్టయితే కొన్ని వందల మీటర్లు ఉండేటువంటి వృక్షాలు ఉంటాయి. సో అంతేకాకుండా ఇంకా కొన్ని రకాల జంతువులు చూడండి. సో వీటిలలో చూసినట్టయితే ప్రత్యేకమైనటువంటి రవాణా వ్యవస్థ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఆ రవాణా వ్యవస్థ ఇంతకుముందు చెప్పినటువంటి అన్ని పనులను కూడా చేసేస్తూ ఉంటుంది. రైట్. సో మరి ఈ రవాణా వ్యవస్థలో ఏమేమి సిస్టమ్స్ ఉంటాయని చూసినట్టయితే ఆల్రెడీ చెప్పుకున్నాము. ఒకటి బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకి లింఫాటిక్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. శోషరస రవాణా వ్యవస్థ ఒకటి, రక్త ప్రసరణ రవాణా వ్యవస్థ అనేది ఉంటుందంట. ఈ రెండు రకాల రవాణా వ్యవస్థల ద్వారా ఏమవుతుంది, మనం ఇంతకుముందు ఏవైతే చెప్పుకున్నామో అవన్నీ క్రియలు కూడా నిర్వర్తించబడుతూ ఉంటాయి. సో ముందుగా మనము రక్త ప్రసరణ వ్యవస్థ చూద్దాం. రక్త ప్రసరణ వ్యవస్థ. సో రక్త ప్రసరణ వ్యవస్థ చూసే కంటే ముందు మన శరీరంలో గుండె ఉన్నది, అది కొట్టుకుంటూ ఉంది. ఇలా కొట్టుకున్నప్పుడు ధమనుల్లోకి రక్తం వెళ్ళిపోతూ ఉంటుంది, సిరల నుండి రక్తం గ్రహించబడుతుందని తెలపడానికి మన టెక్స్ట్ బుక్లో అయితే చిన్న ప్రయోగం ఇవ్వడం జరిగింది. సో అది వచ్చేసి నాడీ స్పందన. సో దట్ ఈస్ పల్స్ రేట్ అంటాం అనమాట. నాడీ స్పందన అది చూద్దాం ముందు ఒకసారి. నాడీ స్పందన అంటే ఏంటి? దట్ ఈస్ పల్స్. సో పల్స్ అంటే ఏంటంటే ధమనుల్లోకి రక్తం వచ్చినప్పుడు ఆ ధమని యొక్క వ్యాసం అనేది పెరుగుతుంది, ఉబ్బుతూ ఉంటుంది. రైట్. రక్తం ఎప్పుడైతే డ్రా అవుతుందో, డ్రా అంటే పీడనంతో ప్రవహించకుండా సాధారణంగా ప్రవహిస్తుందో ధమని యొక్క వ్యాసం అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఇలా ధమనుల యొక్క వ్యాసం పెరగడము తగ్గడం వల్ల మనకు ఒక రకమైనటువంటి బీటింగ్ అనేది ఉంటుంది. దాన్ని మనము నాడీ స్పందనగా చెప్పుకుంటాం. సో మరి నాడీ అని ఎందుకు పెట్టాడో తెలుగులో మాత్రం యాక్చువల్గా నాడీ అంటే ఇట్స్ కంప్లీట్లీ బిలాంగ్స్ టు నర్వ్ సిస్టమ్. నర్వ్ని నాడీ అంటాం కదా, మరి నాడీ స్పందన అని ఎందుకు పెట్టాడో తెలియదు మరి. సో ఇక్కడ మనకి ఈ యొక్క ధమని ఉంటుంది, రేడియల్ ఆర్టరీ ఉంటుంది ఇక్కడ మనకి. సో మనకి ఈ యొక్క థంబ్ ఏదైతుందో థంబ్కి స్ట్రైట్గా కిందికి చూసినట్టయితే ఇక్కడ మనకు రేడియల్ ఆర్టరీ ఉంటుంది. సో రేడియల్ ఆర్టరీ మీద మనము ఒక 3 ఫింగర్స్ లైన్గా పెట్టామనుకోండి, ఇలా మనకు యూ కెన్ ఫీల్ ద పల్స్. సో ఇలా కొట్టుకుంటూ ఉంటుంది, ఇలా కొట్టుకుంటుంది. సో ఇలా పైకి వచ్చింది ధమని అంటే ఏంటంటే మన హర్ట్ ఇలా కొట్టుకుంది అనమాట. ఇలా కొట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ధమని పైకి వస్తుంది, మన చేతికి ఇలా తగులుతూ ఉంటుంది, పాల్పేట్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మళ్ళీ హర్ట్ రిలాక్స్ అవుతూ ఉంటుందో ధమని కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే నాడీ స్పందన లేదంటే పల్స్గా చెప్పుకుంటాం. మరి ఈ నాడీ స్పందనలో అందరిలో ఒకేలా ఉంటుందంటే అందరిలో ఒకేలా ఉండదు. విశ్రాంతి దశలో ఉన్నప్పుడు తక్కువగా ఉంటుంది. విశ్రాంతి దశలో ఈ యొక్క నాడీ స్పందన అనేది తక్కువగా ఉంటుంది. సో ఎక్కువగా పని చేసినప్పుడు లేదంటే వ్యాయామం కానీ ఉరికినప్పుడు ఎక్కువగా పని చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ నాడీ స్పందన రేట్ అనేది అధికంగా ఉంటుంది. నాడీ స్పందన అంటే ఏంటి, నాడీ స్పందన రేటు అంటే ఏంటి అని చూసినట్టయితే ఒక నిమిషంలో ఎన్ని నాడీ స్పందనలు కలుగుతాయి దాన్ని నాడీ స్పందన రేటుగా చెప్పుకుంటాం. నాడీ స్పందన అంటే సో అది కొట్టుకోవడానికి నాడీ స్పందనగా చెప్పుకుంటాం. రైట్. సో మరి ఇక్కడ నాడీ స్పందన రేటు చూసినట్లయితే చిన్న పిల్లల్లో గుర్తుపెట్టుకోండి, నిమిషానికి 100 నుండి 150 సార్లు కొట్టుకుంటూ ఉంటుంది నాడీ అనేది. రైట్. సో ఇంకా రకరకాల వాల్యూస్ ఇచ్చాడు. చిన్నపిల్లల్లో, కౌమారుల్లో, వృద్ధుల్లో, పిల్లలు అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా సుశిక్షితులైనటువంటి క్రీడాకారులు చూసినట్లయితే 40 నుండి 60 సార్లు నాడీ స్పందన ఉంటుంది. అంటే వాళ్ళు చాలా లేట్గా దీర్ఘ శ్వాసలు జరుపుకోవడానికి అలవాటు పడతారు. శిక్షణ ఇచ్చినటువంటి క్రీడాకారుడు ఏంటంటే ఊపిరి ఎంతసేపు ఆపుకోగలిగితే ఆ క్రీడలో అంత ప్రావీణ్యం పొందగలుగుతుంటాడు. కాబట్టి వాళ్ళకు అందుకే నాకు మన అక్కడ ఏమని ఇచ్చారంటే సుశిక్షితులైనటువంటి క్రీడాకారులు అని ఇచ్చారు. అంటే వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క బ్రీత్ కంట్రోల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు నిమిషానికి తక్కువ సార్లు శ్వాసిస్తారు. కాబట్టి వాళ్ళ యొక్క గుండె తక్కువగా కొట్టుకుంటుంది అండ్ ఫలితంగా నాడీ స్పందన రేటు కూడా వాళ్ళలో తక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇదే కాకుండా ఇంకా 2-3 వాల్యూస్ అయితే ఇచ్చాడు, డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. సో మరి నాడీ స్పందనకు గుండె కొట్టుకోవడానికి ఏమైనా సంబంధం ఉందా అని చూసినట్లయితే డెఫినెట్గా గుండె కొట్టుకుంటేనే మనకు అక్కడ పల్స్ అనేది అవుతూ ఉంటుంది. అంటే డైరెక్ట్ రిలేషన్ ఉంది మనకి ఇక్కడ. సో గుండె 2 సార్లు కొట్టుకుందనుకోండి నాడీ స్పందన 2 సార్లు అవుతూ ఉంటుంది. రైట్. గుండె 10 సార్లు కొట్టుకుందనుకోండి నాడీ స్పందన పల్స్ అనేది ఒక 10 టైమ్స్ అవుతూ ఉంటుంది. సో ఇది డైరెక్ట్గా రిలేషన్ కలిగి ఉన్నది. సో మరి దీనికి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే చేయడం మన టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. వెరీ సింపుల్. ఇక్కడ ఒకటి షర్ట్కు లేదంటే ప్యాంటుకు ఉండేటువంటి ఒక బటన్ తీసుకుంటాము.
ఈ బటన్ తీసుకొని ఒక బటన్ ఈ 4 హోల్స్ ఉంటాయి మామూలుగా. సో ఈ 4 హోల్స్లో ఏంటంటే మనం ఒక అగ్గిపుల్లని పెట్టేస్తాం. ఇలా పెట్టేసి దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ నిలబెట్టేసుకుంటాం. ఇలా నిలబెట్టినప్పుడు ఏంటంటే ఆ యొక్క పల్స్ అనేది కొట్టుకుంటుంది కాబట్టి ఈ యొక్క మ్యాచ్ స్టిక్ ఏదైతుందో ఇలా 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 కదులుతూ ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మనకి ఏంటంటే నాడీ స్పందన ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. సో మన నాడీ స్పందన గుండె కొట్టుకోవడానికి సంబంధం ఉందనేసి మనకి డైరెక్ట్గా ఒక సైంటిస్ట్ అయితే చెప్పడం జరిగింది, మనకు తెలిసిందే. సో మనం ఇక్కడ చూసినట్లయితే మనకి ఒక సైంటిస్ట్, అతని పేరు ఏంటంటే రెనీ లెన్నిక్ అనేటువంటి సైంటిస్ట్ ఉన్నాడు. ఈ సైంటిస్టు మొట్టమొదటిసారిగా స్టెథోస్కోప్ని కనిపెట్టడం జరిగింది. సో ఎప్పుడు అని చూసినట్టయితే 1816వ సంవత్సరంలో స్టెథోస్కోప్ని కనిపెట్టడం జరిగింది. సో ముందుగా ఇతడు తయారు చేసినటువంటి స్టెథోస్కోపు కాగితంతో తయారు చేయడం జరిగింది. సో కాగితాన్ని ఇట్లా రోల్ చేసేసి ఒక పైప్ మాదిరిగా చేసి డైరెక్ట్గా ఏవైతే పేషెంట్ తన దగ్గరకు వస్తారో ఇలా హర్ట్ పైన పెట్టేసి, అంటే చెస్ట్ పైన పెట్టేసి ఈ యొక్క గుండె యొక్క సౌండ్ వినడం చూశాడు. సో తర్వాత దీన్ని వెదురు బొంగుతో తయారు చేశారు. నెక్స్ట్ తర్వాత నెమ్మదిగా ఇప్పుడు ఉండేటువంటి ప్రజెంట్ ఏదైతే స్టెథోస్కోప్ ఉందో అది డెవలప్ కావడం జరిగింది. సో ఇక్కడ స్టెథోస్కోప్ అనే పేరు కూడా ఇతనే పెట్టాడు, గుర్తుపెట్టుకుని. దానికి స్టెథోస్కోప్ అనే పేరు పెట్టింది కూడా మనకి ఏంటంటే రెనీ లెన్నిక్ అనేటువంటి సైంటిస్ట్ అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే నాడీ స్పందన గురించి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు చూద్దాము అసలు ఈ యొక్క రక్త ప్రసరణ వ్యవస్థలో ఏమేమి ఉంటాయి, వాటి యొక్క నిర్మాణం ఏ విధంగా ఉందో చూద్దాం. ఎస్పెషల్లీ ఏంటంటే ఈ రక్త ప్రసరణ వ్యవస్థ చూసినప్పుడు మనము సో రక్తం కానివ్వండి, రక్త నాళాలు కానివ్వండి, గుండె ఏంటి, గుండె ఆకారం ఎలా ఉంటుంది, దాని యొక్క బాహ్య నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, అంతర్నిర్మాణం ఏ విధంగా, కవాటాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఒకసారి చూద్దాం అవి ఏంటనేది. రైట్, చూద్దాం. మనము ముందుగా రక్త ప్రసరణ వ్యవస్థ. బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం ఇంగ్లీష్లో. బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్గా చెప్పుకుంటాం. మరి ఈ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఏం చేస్తుందని చూసినట్లయితే మనకు తెలిసిందే, ఈ రక్తం అనేది ముందుగా మనం చెప్పుకున్నట్టుగా అనేక రకాల పదార్థాలని రవాణా చేయడంలో ఉపయోగపడుతూ ఉంటుంది. మరి ఈ యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ ఏదైతే ఉందో దీంట్లో ఏమేమి ఉంటాయని చూసినట్లయితే రక్తం ఉంటుంది. సో ఆల్రెడీ 9th చూసాము. అండ్ దెన్ రక్త నాళాలు ఉంటాయి. సో బ్లడ్ వెజిల్స్ అంటాం వీటిని. సో దీంట్లో అగైన్ వి గాట్ 2 types. వన్ ఈజ్ ధమనులు, నెక్స్ట్ వచ్చేసి సిరలు. సో ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అంటాము. అండ్ దెన్ వచ్చేసి అన్నిటికంటే ముఖ్యమైనది గుండె లేదంటే హృదయంగా చెప్పుకుంటాం. సో ఎందుకు ముఖ్యమైనదంటే ఇది ఉండడం వల్లనే మనకు సర్క్యులేటరీ సిస్టమ్ అనేది పనిచేస్తూ ఉంటుంది. సో ఇవి ముఖ్యమైనటువంటి భాగాలుగా చెప్పుకుంటాం. సో ముందుగా మనము హృదయం గురించి చూద్దాము. హృదయం, సో దీని యొక్క సైజ్ మనందరికీ తెలిసిందే. మూసిన పిడికిలి, బాగా మూసినటువంటి ఎవరి పిడికిలి సైజులో, క్లించ్డ్ ఫిస్ట్ అంటాం ఇంగ్లీష్లో. క్లించ్డ్ ఫిస్ట్ సైజులో ఏంటంటే హర్ట్ అనేది ఉంటుంది. రైట్. సో మరి దీని యొక్క లొకేషన్ ఎక్కడ అని చూసినట్లయితే ఉరహకుహర మధ్య భాగంలో ఉంటుంది. ఉరహకుహర మధ్య భాగంలో ఉంటుంది. దేనికి మధ్య భాగంలో అని చూసినట్లయితే ఊపిరితిత్తుల మధ్య భాగంలో ఉంటుంది. సో అటొక ఊపిరితిత్తు ఇటొక ఊపిరితిత్తు ఉంటుంది థొరాసిక్ క్యావిటీలో. సో ఆ రెండు లంగ్స్ మధ్యలో ఏంటంటే ఈ హర్ట్ అనేది లొకేట్ అయి ఉంటుంది. సో బట్ కొంచెం టిల్ట్ అయి ఉంటుంది. సో యాక్చువల్లీ ఇక్కడ మధ్యలో ఉంటుంది, కొంచెం ఇలా క్రాస్గా తిరగడం వల్ల ఏమవుతుందంటే దీని యొక్క చివరి కోన్ ఏదైతే ఉందో, ఎడ్జ్ ఏదైతే ఉందో అక్కడికి అంటే లెఫ్ట్ సైడ్ కొంచెంగా ట్విస్ట్ అయ్యింది. అందుకనే మన పెట్టినప్పుడు ఏంటంటే స్టెథోస్కోప్ డాక్టర్ పెట్టినప్పుడు అంటే సెంటర్ ఆఫ్ ది చెస్ట్ పెడతారు తప్ప కంప్లీట్గా లెఫ్ట్లో పెట్టడం అనేది ఉంది. ఎందుకంటే ది హర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద ఎగ్జాక్ట్లీ సెంటర్ ఆఫ్ ది థొరాసిక్ క్యావిటీ. సో అందుకని అలా పెడుతూ ఉంటారనమాట. రైట్. మరి దీని యొక్క ఆకారం చూసినట్లయితే బేరిపండు ఆకారంలో ఉంటుంది. బేరిపండు ఆకారంలో ఉంటుంది. సో మరి దీని జస్ట్ చూడటానికి ఎలా ఉంటుందంటే ట్రయాంగిల్లో ఉంటుంది, త్రికోణాకారంలో ఉంటుంది. త్రికోణాకారంలో. రైట్. సో ఇవి హర్ట్ బయట నుంచి చూడగానే మనకి కనపడేటువంటిది దాని లొకేషన్. ఇంకా చూసినట్టయితే ఈ యొక్క హృదయం చుట్టూ హృదయావరణ త్వచం ఉంటుంది. హృదయావరణ త్వచం. సో పెరికార్డియల్ మెంబ్రేన్ అంటాం. పెరికార్డియల్ మెంబ్రేన్ అంటాం. సో పెరి అని ఎక్కడొచ్చినా చూడండి ఒక దాన్ని చుట్టి ఉంటే దాన్ని పెరి అంటాం, అంతే. సో సర్కిల్ యొక్క పెరిమీటర్ అంటాం, అంటే దాని చుట్టూ ఉండేటువంటిది అనమాట. సో పెరికార్డియల్ మెంబ్రేన్ అంటే ఏంటంటే కార్డియా అంటే మనకు తెలిసిందే గుండెకి సంబంధించింది, పెరి అంటే గుండెని చుట్టి ఉండేటువంటి పొర. సో ఈ పెరికార్డియల్ మెంబ్రేన్ ఉంటుంది, 2 లేయర్డ్గా ఉంటుంది. ఆ 2 లేయర్స్ మధ్యలో ఏంటంటే పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఉంటుంది.
సో మరి ఫ్లూయిడ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే గుండెకి ఏమైనా ఎక్స్ట్రా షాక్స్ ఏమైనా తగిలినట్టయితే, బయట నుండి ఏమైనా దెబ్బలు తగిలినట్టు, ఏదైనా ఫోర్స్ పడ్డప్పుడు, ఏదైనా యాక్సిడెంట్స్ అయినప్పుడంటే గుండెకు హాని కలగకుండా కాపాడడానికి మనకి ఈ పెరికార్డియల్ మెంబ్రేన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. రైట్. మరి గుండె యొక్క బాహ్య నిర్మాణం చూద్దాం ముందుగా. ఓకే, బాహ్య నిర్మాణం, ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది హార్ట్. ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ చూసినట్లయితే మనకు తెలిసింది గుండె అనేది 4 భాగాలుగా విభజించబడి ఉంటుంది. 4 భాగాలుగా లేదంటే 4 గదులుగా విభజించబడి ఉంటుంది. ఎలా తెలుస్తుంది అని చూసినట్లయితే ఆ హృదయం యొక్క పై భాగం నుంచి చూసినప్పుడు మనకు గాడులు కనపడుతూ ఉంటాయి, సన్నని గీతల వంటి నిర్మాణాలు కనపడుతుంటాయి. ఆ గీతలు ఏంటంటే లోపల ఉండేటువంటి గదులను విభజించేటువంటి విభాజకాలుగా తెలుస్తూ ఉంటుంది. గుండెని చూడగానే మనకు అలా కనపడుతూ ఉంటుంది. నెక్స్ట్, బయటి నుండి చూస్తే గుండెలోనికి వచ్చేటువంటి రక్తనాళాలు ఉంటాయి, రక్తనాళాలు కనపడతాయి. నెక్స్ట్ అదేవిధంగా మనకి గుండె నుండి బయటికి వెళ్ళేటువంటి రక్తనాళాలు కూడా కనపడుతూ ఉంటాయి. మరి గుండె పై భాగంలో చూసినట్లయితే, హృదయం యొక్క పై భాగంలో చూసినట్లయితే, అంటే సూపర్ఫిషియల్గా చూసినట్లయితే, అంటే గుండె ఉపరితలంలో చూసినట్లయితే మనకి కరోనరీ రక్తనాళాలు కనపడతాయి. రక్తనాళాలు, సో కరోనరీ రక్తనాళాలు కూడా 2 రకాలుగా ఉంటాయి. సో వన్ ఈజ్ అ కరోనరీ ఆర్టరీ అండ్ సెకండ్ వన్ ఈజ్ అ కరోనరీ వెయిన్ ఉంటాయి అన్నమాట. సో ఇవి 2 కూడా మనకి గుండె పైన క్లియర్గా అనేక బ్రాంచెస్ తోటి ఇలా కనపడుతూ ఉంటాయి. సో బయట నుండి చూడగానే గాడులు కనపడతాయి, గుండె ఇన్ని రకాలుగా విభజించడం, అదేవిధంగా రక్తనాళాలు కనపడుతుంటాయి. నెక్స్ట్ పెరికార్డియల్ మెంబ్రేన్ కనపడుతూ ఉంటుంది, అదేవిధంగా కరోనరీ ఆర్టరీస్ అండ్ కరోనరీ వెయిన్స్ కూడా కనపడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది సాధారణంగా గుండెని బయట నుండి చూసినప్పుడు కనపడేటువంటి నిర్మాణాలు. అంతేకాకుండా గుండె పై భాగంలో అధికంగా క్రొవ్వు నిర్మాణం ఉంటుంది. సో అది ఒక గ్రంథి చిన్నప్పుడు ఉండి అది పెద్దగా అయ్యే కొద్ది కరిగిపోయి క్రొవ్వుగా మారి గుండె యొక్క ఉపరితలంలో ఉండిపోతూ ఉంటుంది. అది ఏ గ్రంథో కనుక్కోండి. రైట్. సో ఇది వచ్చేసి గుండె యొక్క బాహ్య నిర్మాణం. నెక్స్ట్, గుండె యొక్క గుండెలోనికి వచ్చేటువంటి రక్తనాళాలు చూద్దాం. సో రక్తనాళాల కంటే ముందుగా మనం పనిచేద్దాము గుండె యొక్క అంతర్నిర్మాణం చూద్దాం. సో ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది హార్ట్. రైట్. సో మనకి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది హార్ట్ అనేది చాలా ఒడిసే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అంతర్నిర్మాణం ఏ విధంగా ఉండొచ్చుద్దాం ఒకసారి. సో గుండెలో మొత్తం కూడా 4 గదులు ఉంటాయి, 4 ఛాంబర్స్ ఉంటాయి మనకు తెలిసిందే. పైన ఉండేటువంటి 2 గదులు వచ్చేసి మనము కర్నికల్గా చెప్పుకుంటాం. పై 2 గదులు వచ్చేసి కర్నికల్గా చెప్పుకుంటాం. రైట్. ఓరికల్స్ అంటాము, లేదంటే ఏట్రియా అంటాం ఇంగ్లీష్లో అయితే, ఏట్రియా. సో ఓరికల్స్ అనొచ్చు, లేదంటే ఏట్రియా. ఏట్రియం అంటే సింగులర్, ఏట్రియా అంటే ప్లూరల్. ఓరికల్స్ అంటేనేమో ప్లూరల్, ఓరికల్ అంటేనేమో సింగులర్. రైట్. సో పై 2 గదులు వచ్చేసి కర్నికల్గా చెప్పుకుంటాము. క్రింది 2 గదులు ఏవైతే ఉన్నాయో, క్రింది 2 గదులు వచ్చేసి వీటిని జఠరికల్గా చెప్పుకుంటాం. జఠరికలు అంటాం. సో వెంట్రికల్స్ అంటాం ఇంగ్లీష్లో, వెంట్రికల్స్ అంటాం. సో పైన ఉండేటువంటి 2 గదులు, అదేవిధంగా క్రింద ఉండేటువంటి 2 గదులు కూడా తిరిగి మళ్ళీ 2గా విభజించబడుతూ ఉంటాయి. సో చూద్దాం అవేంటి అనేది ఇక్కడ చూద్దాం మనం ముందుగా. సో యాక్చువల్గా రియల్ హార్ట్ చూస్తే మనకి కర్నికలు అనేవి అసలు కనిపించడం అంత పలుచగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. సో ఆల్రెడీ గుండెని మనం బయటికి తీసి డిసెక్ట్ చేసే కంటే ముందే అవి పగిలిపోయి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇక్కడ మనము ఇది వచ్చేసి సో ఇలా ఉంటుంది అనుకోండి కాసేపు హార్ట్. సో జఠరికల యొక్క గూడలు అనేవి చాలా మందంగా ఉంటాయి. సో ఎస్పెషల్లీ వచ్చేసి మనకు ఎడమ జఠరిక ఏదైతే ఉందో దీని యొక్క గోడలు ఇంకా మందంగా ఉంటాయి. సో కుడి జఠరిక గోడలతో కంపేర్ చేసినప్పుడు ఎడమ జఠరిక గోడలు అనేవి చాలా మందంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇవి 2 వచ్చేసి ఏమంటామంటే మనము పై 2 గదులు, ఇవి 2 వచ్చేసి ఏంటంటే 2 కర్ణికలు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మధ్యలో 2 కర్ణికలు విభజిస్తూ ఇక్కడ కర్ణికాంతర విభాజకం ఉంటుంది. కర్ణికాంతర విభాజకం. ఓకే.
సో దాన్ని ఏమంటామంటే ఇంటర్ ఆరిక్యులర్ సెప్టమ్ అంటాం. ఇంటర్ అంటే మధ్యలో, సో కర్ణికల మధ్యలో ఆరిక్యుల్స్ అంటాం. ఇంటర్ ఆరిక్యులర్ సెప్టమ్ అంటే విభజించేది కాబట్టి సెప్టమ్ అంటున్నాము. సో దీన్ని ఏమంటామంటే కర్ణికాంతర విభాజకంగా చెప్పుకుంటాం. సో ఇది వచ్చేసి మనకు తెలిసిందే, ఎప్పుడైనా మనం హర్ట్ గురించి చదువుకుంటప్పుడు కుడిది ఎడమగా, ఎడమది కుడిగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా హర్ట్ అనుకోండి, హర్ట్ గురించి చెప్తున్నాను అనుకోండి, ఇటువైపు ఏమవుతుంది నా లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి ఇవి ఏమవుతాయంటే లెఫ్ట్ సైడ్స్ అవుతాయి. లెఫ్ట్ సైడ్ ఏంటి, ఇది ఎడమ కర్ణిక అవుతుంది, ఇది ఎడమ జఠరిక అవుతూ ఉంటుంది, రైట్. సో ఇది వచ్చేసి ఎడమ కర్ణిక. బట్ ఇలా పొజిషన్ చేసినప్పుడు అది రైట్ సైడ్ అవుతుంది. బట్ ఇలా మనందరికీ తెలిసిందే, ఇది వెరీ సింపుల్. సో ఇది వచ్చేసి ఎడమ జఠరిక, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే ఇది అదేవిధంగా కుడి, ఇంకా రాయట్లేదండి, కుడి కర్ణిక, ఇది వచ్చేసేమో కుడి జఠరిక, రైట్. ఇది వచ్చేసి కర్ణికాంతర విభాజకం. సో ఇక్కడ అదేవిధంగా కర్ణికలు ఏ విధంగా అయితే విభజించబడ్డాయో ఇక్కడ జఠరికలు కూడా ఒక విభాజకం చేత విభజించబడి ఉంటుంది. దీన్ని వచ్చేసి మనము జఠరికాంతర విభాజకంగా చెప్పుకుంటాం. విభాజకం దీన్ని ఏమంటామంటే ఇంటర్ వెంట్రిక్యులర్ సెప్టమ్. ఇంటర్ వెంట్రిక్యులర్ సెప్టమ్. సో ఇదేమవుతుంది ఇంటర్ ఆరిక్యులర్ సెప్టంగా చెప్పుకుంటాం, రైట్. సో ఇది వచ్చేసి లెఫ్ట్ వెంట్రికల్ అంటాం, ఇది వచ్చేసేమో రైట్ వెంట్రికల్గా చెప్పుకుంటాం. సో మన బుక్లో ఓ చిన్న ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే ఎడమ కర్ణిక అదేవిధంగా ఎడమ జఠరిక ఏవైతే ఉన్నాయో కుడి కర్ణిక కుడి జఠరికల కంటే కూడా చిన్నగా ఉంటాయని ఇచ్చాడు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి, కొత్త టెక్స్ట్ బుక్లో కూడా అదే ఇచ్చాడు. ఏంటి గుర్తుపెట్టుకోండి, ఎడమ కర్ణిక ఎడమ జఠరికలు చిన్నగా ఉంటాయని ఇచ్చాడు. యాక్చువల్గా మరి ఏ ఉద్దేశంతో ఇచ్చాడో తెలీదు, మరి దీంట్లో ఉండే డయామీటర్ని ఉద్దేశించి అన్నాడా లేకుంటే వీటి యొక్క సైజులను పట్టి అన్నాడా తెలియదు. కానీ యాక్చువల్గా ఎడమ కర్ణిక ఎడమ జఠరిక అనేవి వీటితో కంపేర్ చేసినప్పుడు పెద్దగా ఉంటాయి, వాటి యొక్క గోడలు మందంగా ఉంటాయి. బట్ ఎగ్జామ్లో వస్తే మాత్రం డిఎస్సి ఎగ్జామ్లో అడిగితే మాత్రం ఖచ్చితంగా మీరు ఏం రాస్తారు, ఎడమ కర్ణిక ఎడమ జఠరిక కుడి కర్ణిక కుడి జఠరికల కంటే కూడా చిన్నగా ఉంటుంది, అది ఆన్సర్, రైట్. సో యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి ఎడమ జఠరిక మందంగా ఉంటుంది, దీని యొక్క గోడలు చాలా మందంగా ఉంటాయి. ఎందుకో కనుక్కోండి, నా కామెంట్స్లో పెట్టండి. సో ఎడమ జఠరిక యొక్క గోడలు ఎందుకు మందంగా ఉంటాయి, కుడి జఠరికతో కంపేర్ చేసినప్పుడు ఎడమ జఠరిక గోడలు మందంగా ఉంటాయి, ఎందుకు కనుక్కోండి, రైట్. సో ఇది వచ్చేసి ఏంటంటే ఈ జఠరికాంతర విభాజకం. సో ఇలా 4 గదులుగా విభజించబడి గుండె ఉంటుంది, రైట్. నెక్స్ట్ చూసినట్లయితే మనకి మరి ఈ యొక్క గదులు కాకుండా దీనిలోనికి వచ్చే రక్తనాళాలు ఏంటో చూద్దాం, రైట్. హియర్ ఐమ్ రైటింగ్, రైట్. గుండె లోపలికి వచ్చేటువంటి రక్తనాళాలు, లోపలికి వచ్చే రక్తనాళాలు. మరి గుండె లోపలికి ఏమేమి రక్తనాళాలు వస్తాయని చూసినట్లయితే గుండె లోపలికి మంచి రక్తం వస్తూ ఉంటుంది, చెడు రక్తం కూడా వస్తూ ఉంటుంది, రైట్. సో ఇక్కడ చూద్దాము ఏమేమి రక్తనాళాలు వస్తాయని చూసినట్లయితే ఈ గుండె ఇలా ఉన్నట్లయితే గుండె యొక్క పై భాగం నుండి అంటే ఇలా ఈ యొక్క కుడి కర్ణికలోనికి రైట్ ఇలా హర్ట్ ఉందనుకోండి, ఇక్కడ కుడి కర్ణికలకు పైన నుండి వస్తూ ఉంటుంది ఒక సిర, రైట్. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద సుపీరియర్ వీనా కేవా అంటాం. సో దీన్ని ఏమంటామంటే తెలుగులో మనకి ఊర్ధ్వ మహాశిర అంటాం. ఊర్ధ్వ అంటే పైన, మహాశిర అంటే శిరల్లో పెద్దగా ఉంటుంది కాబట్టి మహాశిరగా చెప్పుకుంటూ ఉంటాం. ఊర్ధ్వ పైన నుంచి వచ్చేటువంటి పెద్ద శిర కాబట్టి దీన్ని ఊర్ధ్వ మహాశిరగా చెప్పుకుంటాం. సో మరి ఇది ఎక్కడి నుండి తీసుకొస్తుంది, గుండెకి పైన నుండి వస్తుంది కాబట్టి ఏమవుతుంది, తల నుండి రక్తాన్ని తీసుకొని వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది తల నుండి రక్తాన్ని, ఎలాంటి రక్తాన్ని, సిర కాబట్టి ఇది ఎప్పుడు కూడా చెడు రక్తాన్ని తీసుకుని వస్తూ ఉంటుంది, అంటే ఆక్సిజన్ యొక్క పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది, రైట్. నెక్స్ట్ ఇంకా క్రింది నుండి చూసినట్టయితే క్రింది నుండి కూడా మరొక సిర దీనిలోనికి తెరుచుకుంటాం, అది కూడా మహాశిరనే. ఇది వచ్చేసి ఏమంటామంటే అధో మహాశిరగా చెప్పుకుంటాం, అధో మహాశిర. ఇన్ఫీరియర్ వీనా కేవా అంటాం దీన్ని, ఇన్ఫీరియర్ వీనా కేవా. సో ఇది వచ్చేసి మనకి ఏమంటామంటే సుపీరియర్ వీనా కేవా అంటాం, సుపీరియర్ వీనా కేవా చెప్పుకుంటాం. సో ఇలా మనకి కుడి కర్ణికలోనికి పైనుండి వచ్చేసి తల నుండి తీసుకొని రక్తాన్ని తీసుకొని వచ్చి చెడు రక్తాన్ని కుడి కర్ణికలోనికి వదిలిపెట్టేటువంటి సిరని ఊర్ధ్వ మహాశిర అంటాము. నెక్స్ట్ శరీరం యొక్క క్రింది భాగాల నుండి
చెడు రక్తాన్ని తీసుకొని వచ్చేటువంటి సిరను వచ్చేసి అధోమాసిరగా చెప్పుకుంటాము. దిస్ ఈజ్ ఇన్ఫీరియర్ వీనా కేవ్ అంటాం. ఇవి రెండు కూడా మనకి కుడి కర్ణికలోనికి తెరుచుకుంటాయి. సో ఇవేంటి, రక్తాన్ని గుండె లోపలికి తీసుకొచ్చేటువంటి రక్తనాళాలు, రైట్. ఇంకా ఏం తీసుకొని వస్తాయి? సో రక్తం ఎప్పుడైనా సరే గుండె యొక్క ఏ భాగంలోనికి వస్తుందని చూసినట్లయితే కర్ణికల్లోనికే వస్తుంది. మరి ఏ భాగం నుండి రక్తం బయటికి వెళ్తుందని చూసినట్లయితే జఠరికల నుండి వెళ్తుంది, రైట్. సో ఇప్పుడు ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ షిఫ్ట్ అయిదాం. ఏంటి, ఎడమ కర్ణిక. ఎడమ కర్ణికకి ఏంటి, మంచి రక్తం రావాలి, రైట్. సో మంచి రక్తం ఎక్కడి నుండి వస్తుంది, ఊపిరితిత్తుల నుండి వస్తుంది. ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ధమన్లైనా సిరలైనా పుపుస అనే వర్డ్తోటి సంబోధిస్తూ ఉంటాం. పుపుస అంటే విచ్ ఇస్ రిలేటెడ్ టు లంగ్స్, పల్మనరీ అంటే లంగ్స్. సో మరి ఇక్కడ మనకి ఏదైతే ఎడమ కర్ణిక ఉందో దీనిలోనికి మరొక సిర తెరుచుకుంటుంది. అది వచ్చేసి ఏంటంటే పుపుస సిర. పుపుస సిర యాక్చువల్గా పుపుస సిరలు అనేవి రెండు ఉంటాయి. సో ఒకటి వచ్చేసి కుడి పుపుస సిర ఉంటుంది, ఎడమ పుపుస సిర ఉంటుంది. సో ఒక్కొక్కటి ఒక్కొక్క లంగ్ నుంచి వస్తాయి. సో కుడి పక్క ఊపిరితిత్తు నుండి వచ్చేది కుడి పుపుస సిర అవుతుంది, ఎడమ పక్క ఊపిరితిత్తు నుండి వచ్చేది ఎడమ పుపుస సిర అవుతుంది. రెండు కూడా మనకి ఎక్కడ తెరుచుకుంటాయని చూసినట్లయితే ఎడమ కర్ణికలోనికి తెరుచుకుంటూ ఉంటాయి. సో ఇవి యాక్చువల్గా ఇవి రెండు కూడా మన యొక్క లోపలికి వచ్చేటువంటి రక్తనాళాలు. వీటితో పాటుగా ఇంకా దీంట్లో చూసినట్లయితే మరొక సిర కూడా తెరుచుకుంటుంది, అది కరోనరీ సిర. సో కరోనరీ సిర కూడా మనకి దీంట్లోకే తెరుచుకుంటుంది, దీనిలోంచి మళ్ళీ రక్తం ఇలా వచ్చేస్తుంటాం, రైట్. సో ఇది వచ్చేసి లోపలికి తెరుచుకునేటువంటి రక్తనాళాలు. నెక్స్ట్ గుండె నుండి బయటికి వెళ్ళే రక్తనాళాలు ఏంటంటే చూద్దాం. బయటికి వెళ్ళే రక్తనాళాలు. సో ఈ యొక్క రక్తనాళాలు ఏవైతే గుండె నుంచి బయటకు వెళ్తున్నాయో, గుండె నుంచి లోపలికి వస్తున్నాయో, గుండె లోపలికి వస్తున్నాయో, ఈ రక్తనాళాలు సాధారణ రక్తనాళాల కంటే చాలా పెద్దగా ఉంటాయి. కాబట్టి మహాసిరలు, మహాధమనులుగా చెప్పుకుంటూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, మహా అంటే పెద్ద కదా, రైట్. సో ఇప్పుడు చూద్దాం, ఇక్కడ మనకి ఇది కుడి జఠరిక, రైట్. సో మరి కుడి జఠరిక నుండి ఏమి బయటకు వస్తుంది అని చూసినట్లయితే ఇదే రక్తం ఉంటుంది, ఇక్కడ చెడు రక్తం ఉంటుంది, రైట్. సో కుడి జఠరిక నుండి బయటికి వచ్చేటువంటి ఈ యొక్క రక్తనాళం ఏదైతే ఉందో దీన్ని మనము పుపుస ధమనిగా చెప్తాం. పుపుస ధమని, పల్మనరీ ఆర్టరీ అంటాం దీన్ని, పల్మనరీ ఆర్టరీ. ఐఎమ్ రైటింగ్ హియర్ పల్మనరీ ఆర్టరీ. నెక్స్ట్ అదేవిధంగా ఎడమ జఠరిక ఏదైతే ఉందో ఎడమ జఠరిక నుండి కూడా మరొక పెద్ద రక్తనాళం అనేది బయటికి వస్తూ ఉంటుంది. దీన్ని వచ్చేసి మనము మహాధమనిగా చెప్పుకుంటాం. మహాధమని, ఇంగ్లీష్లో అయితే అయోటాగా చెప్పుకుంటాం. అయోటా అంటాం, ఇంగ్లీష్లో అయోటా అంటాం. యాక్చువల్గా నేను జస్ట్ మీకు అర్థం కావడానికి ఇక్కడ గీస్తున్నాను. మహాధమని యాక్చువల్గా క్రింది నుండి కాదు, ఇక్కడ నుండి ఓపెన్ అయ్యి ఇలా ఒక ఆర్క్ అనేది ఏర్పడుతుంది. ధమని చాపం అని కూడా అంటాం దీన్ని. మహాధమని చాపం అని కూడా అంటాం. ఎందుకు ధమని చాపం అంటామంటే దీన్ని, సో ఇలా చాపం అంటే మనకు తెలిసిందే ఆర్క్, ఇలా ఉంటే ఆర్క్ అంటాం, దాన్ని చాపము అంటాం తెలుగులో. సో ఇక్కడ ధమని ఎక్కడైతే బయలుదేరుతుంటుందో ఈ మహాధమని ఇలా ఇలా ఆర్క్ లాగా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇలా క్రాస్గా ఇలా ఆర్క్ లాగా తిరుగుతుంది కాబట్టి దీన్ని మహాధమని చాపం అని కూడా అంటాం. మహాధమని చాపం అని అంటాం. సో యాక్చువల్గా ఇక్కడ ఉన్నది పైన ఉంటుంది, మీకు డయాగ్రామ్లో క్లియర్గా కనపడుతుంది, బట్ అర్థం కావడం కోసం ఇక్కడ ఇలా గీసాను అన్నమాట. సో ఇవి మనకి హృదయంలోకి వచ్చేటువంటి రక్తనాళాలు, అదేవిధంగా హృదయం నుండి బయటికి వెళ్ళేటువంటి రక్తనాళాలు. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ఇక్కడ చూద్దాం, మనకి ఈ యొక్క కుడి కర్ణిక ఏదైతే ఉందో కుడి కర్ణిక అదేవిధంగా కుడి జఠరిక మధ్యలో కర్ణిక జఠరిక విభాజకం ఉంటుంది. కుడి కర్ణిక జఠరిక విభాజకం ఇది రెండింటిని కూడా విభజిస్తుంది కాబట్టి ఇది కుడి కర్ణిక జఠరిక విభాజకం. అదేవిధంగా ఎడమ కర్ణిక ఎడమ జఠరికను విభజిస్తూ మనకి ఎడమ కర్ణిక జఠరిక విభాజకం ఉంటుంది. ఎడమ కర్ణికని ఎడమ జఠరికను విభజిస్తుంది కాబట్టి దీన్ని ఎడమ కర్ణిక జఠరిక విభాజకంగా చెప్పుకుంటాం. లెఫ్ట్ ఆరిక్యులో వెంట్రిక్యులర్ సెప్టమ్ అంటాం. లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ ఆరిక్యులో వెంట్రిక్యులర్ సిస్టమ్. లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా మంచి రక్తమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, వెరీ సింపుల్ ఇది. సో ఎందుకంటే రోడ్డుకి లెఫ్ట్ సైడ్ నడిస్తే మంచిది కాబట్టి లెఫ్ట్ ఎప్పుడైనా మంచిది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా మంచి రక్తం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ చూసినట్లయితే మనకి ఏంటంటే చెడు రక్తం ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ అ రైట్ ఆరిక్యులో వెంట్రిక్యులర్ సెప్టమ్ అంటాం దీన్ని, రైట్. సో ఇక్కడ మనకు వచ్చేసి చూద్దాం, ఇక్కడ ఏముంటాయని చూసినట్లయితే కవాటాలు అనేవి ఉంటాయి.
సో ఇక్కడ కవాటాలు ఉంటాయి, అదేవిధంగా ఇక్కడ కూడా కవాటాలు ఉంటాయి, రకరకాల కవాటాలు ఉంటాయి. సో మనకి కుడి కర్ణిక కుడి జఠరిక మధ్యలో ఏం కవాటాలు ఉంటాయని చూసినట్లయితే మనకి త్రిపత్ర కవాటం ఉంటుంది. త్రిపత్ర కవాటం దీన్ని ఏమంటామంటే ట్రైకస్పిడ్ వాల్వ్ అంటాం. త్రిపత్ర కవాటం. ఎందుకు త్రిపత్ర కవాటం అంటే త్రి అంటే 3, పత్ర అంటే పత్రాల్లాగా ఉన్నాయి, కవాటం. సో ఈ కవాటంలో 3 పత్రాలు లాంటి నిర్మాణాలు ఉన్నాయి కాబట్టి దీన్ని త్రిపత్ర కవాటంగా చెప్పుకుంటాం. దీన్ని ట్రైకస్పిడ్ వాల్వ్ అంటాం. ట్రైకస్పిడ్ వాల్వ్ అంటాం. కస్పిడ్ అంటే ఏంటంటే ఫ్లాప్, అంటే చిన్న మూత మాదిరిగా ఉంటుంది, దాన్ని కస్పిడ్ అంటాం ఇంగ్లీష్లో. ట్రై అంటే 3. సో 3 మూతలు లాంటి నిర్మాణాలు కాబట్టి వీటిని ట్రైకస్పిడ్ వాల్వ్గా చెప్పుకుంటాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ ట్రైకస్పిడ్స్ వాల్వ్ యొక్క చివర్లు చూసినట్లయితే ఇవి జఠరికల యొక్క లోపలి గోడలకు అంటి పెట్టుకొని ఉంటాయి. సో అలా అంటిపెట్టుకోలేదనుకోండి ఏమవుతుందంటే, సో ఎప్పుడైతే జఠరిక సంకోచిస్తుందో ఈ ట్రైకస్పిడ్ వాల్వ్స్ అన్నీ కూడా దగ్గరికి అవుతాయి. సో ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3 ఏమవుతాయంటే ఇలా దగ్గరికి అయిపోతాయి. ఇలా దగ్గరికి అయినప్పుడు ఏంటంటే ఈ యొక్క రక్తము దాన్ని ఫోర్స్ చేస్తూ ఉంటుంది. ఇలా ఫోర్స్ చేసినప్పుడు ఏంటంటే ఇలా అంటిపెట్టుకుంది అనుకోండి, వీటిని ఈ కస్పిడ్స్ ఏవైతున్నాయో ఆ 3 కస్పిడ్లను కూడా ఈ యొక్క కర్ణికలో నెట్టేస్తాయి. అంత ఫోర్స్గా రక్తం అనేది ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఎప్పుడైతే జఠరిక సంకోచిస్తుందో ఈ యొక్క కస్పిడ్స్ ఏవైతున్నాయో అవి కర్ణికలోనికి పోకుండా ఉండటానికి ఈ యొక్క కస్పిడ్స్ యొక్క చివరి భాగాలు అనేవి మనకి ఏంటంటే చిన్న టెండాన్ లాగా ఉంటాయి. వాటితోటి ఏంటంటే ఈ యొక్క జఠరిక లోపలి గోడలకు అంటిపెట్టుకొని ఉంటాయి. సో అలా అంటిపెట్టుకొని ఉంటాయి కాబట్టి కొంతవరకు వెళ్ళేస్తే ఆగిపోతాయి, ఇవి గుంజుతుంటాయి అనమాట, వాటి పట్టేసి ఇంకా లోపలికి వెళ్ళొద్దనేసి. లేదంటే ఈ లోపలికి వెళ్ళేసి మళ్ళీ అగైన్ మనకి రివర్స్ పోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అది అప్పుడు వాల్వ్ కాదనమాట ఇంకా, రైట్. సో మరి ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క ఎడమ కర్ణిక ఎడమ జఠరిక మధ్య చూసినట్టయితే మనకి బైకస్పిడ్ వాల్వ్ ఉంటుంది. బైకస్పిడ్ వాల్వ్ ఉంటుంది, రైట్. సో దిస్ ఇస్ కాల్డ్ ఎస్ అ బైకస్పిడ్ వాల్వ్. సో ఇక్కడ ఏంటి 2 కస్పిడ్స్ ఉంటాయి కాబట్టి దీన్ని బైకస్పిడ్ వాల్వ్ అంటాం. యాజ్ వెల్ యాజ్ దీన్ని ఏమంటామంటే మనము ఇంకా మిట్రల్ కవాటం అని కూడా అంటాం. గుర్తుపెట్టుకోండి, మిట్రల్ కవాటం. దీన్ని మిట్రల్ కవాటం అని కూడా అంటాం. సో సేమ్ ఇక్కడ కూడా మనకి అగైన్ మనకి ఇక్కడ ఇది కూడా మనకి ఏంటంటే స్నాయు రజ్జువులు అనే వాటితోటి ఇక్కడ మనకి జఠరిక యొక్క గోడలకు అంటిపెట్టుకొని ఉంటాయి అన్నమాట. సో అగైన్ రివర్స్ పోకుండా ఉండడం. సో ఇవి వచ్చేసి మనకి 2 రకాల వాల్వ్స్ ఎస్పెషల్లీ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ బిట్వీన్ ద ఓరికల్స్ అండ్ వెంట్రికల్స్. సో ఇది వచ్చేసి ట్రైకస్పిడ్ వాల్వ్, ఇది వచ్చేసి బైకస్పిడ్ వాల్వ్ లేదంటే ద్విపత్ర కవాటం లేదంటే మిట్రల్ కవాటంగా చెప్పుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఈ పుపుస ధమని ఎక్కడైతే ఆరిజినేట్ అవుతుందో కుడి జఠరిక నుండి ఇక్కడ మనకి అర్ధచంద్ర కవాటాలు అనేవి ఉంటాయి. వీటిని పుపుస ధమని కవాటాలుగా చెప్పుకుంటాం, రైట్. సో అదేవిధంగా ఎడమ జఠరిక నుండి మనకి ఏదైతే మూల మహాధమని, సో అయోటా ఏదైతే స్టార్ట్ అవుతుందో ఇక్కడ కూడా మనకి ఏంటంటే అర్ధచంద్రాకార కవాటాలు ఉంటాయి. వీటిని మహాధమని కవాటాలుగా చెప్పుకుంటాం. సో కవాటం అంటే వాల్వ్, ఎక్కడైనా వాల్వ్ ఒక్కటే పనిచేస్తుంది, రక్తాన్ని ఏకదిశ మార్గంలో ప్రయాణించేటట్టుగా చేస్తుంది, యూని డైరెక్షనల్ ఫ్లో ఆఫ్ ది బ్లడ్. సో వాల్వ్స్ యొక్క పనే అది, గుర్తుపెట్టుకోండి. సైకిల్ వాల్వ్ అంటాం. ఏంటి సైకిల్ వాల్వ్ అంటే ఏంటి? ఆ యొక్క టైర్లోకి వెళ్ళేటట్టుగానే చూస్తుంది గాలి తప్ప టైర్లోంచి బయటికి రానియకుండా చేస్తుంది కాబట్టి దాన్ని వాల్వ్ అంటున్నాం. ఇక్కడ కూడా సేమ్ అంతే. సో ఇక్కడ ఏదైతే ఉందో ఈ యొక్క ఈ రెండింటి మధ్యలో అయినా సరే, ఈ రెండింటి మధ్యలో సరే, లేదంటే జఠరికలు నెక్స్ట్ అదేవిధంగా రక్తనాళాల మధ్య ఉన్న కవాటాలు అన్నీ కూడా రక్తాన్ని ఏకదిశ మార్గంలో ప్రయాణించేటట్టుగా చేస్తూ ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా ఈ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది హార్ట్. సో మీకు ఇప్పుడు స్క్రీన్ పైన చూడొచ్చు. స్క్రీన్ పైన ఏదైతే కనపడుతూ ఉంటుందో వెరీ బ్యూటిఫుల్ ఇమేజ్ వీడియో అది. సో ఎంత బ్యూటిఫుల్గా కొట్టుకుంటుందో ఒక్కసారి చూడండి. అక్కడ హార్ట్ని చూసినట్లయితే మీరు బాగా అబ్జర్వ్ చేయండి. అక్కడ మీకు ట్రైకస్పిడ్ వాల్వ్ ఉంది, అదేవిధంగా బైకస్పిడ్ వాల్వ్ ఉంది. ఆ వాల్లో ఉండేటువంటి ఆ యొక్క చూడండి ఒక్కసారి ఆ కస్పిడ్స్ని ఎలా అంటిపెట్టుకొని ఉన్నాయో. సో అలా కొట్టుకున్నప్పుడు చూడండి, ఎప్పుడైతే జఠరికలు కొట్టుకుంటున్నాయో వాటిని వెనక్కి పోకుండా ఇక్కడ మనకి అవి మళ్ళీ క్లోజ్ అవుతున్నాయి. ఇలా పట్టి టెండాన్స్ లాంటి నిర్మాణాలు ఏవైతున్నాయో జఠరికల కూడా గోడలు పట్టున్నాయి. అదేవిధంగా చూడండి అక్కడ మనకి ఎక్కడైతే రక్తనాళాలు ఆరిజినేట్ అవుతున్నాయో ఆరిజినేట్ అయ్యే ప్రాంతంలో కూడా చూడొచ్చు మీరు. అక్కడ ఉండేటువంటి వాల్స్ ఏవైతున్నాయో అవి కూడా క్లోజ్ అవుతున్నాయి, ఓపెన్ అవుతున్నాయి. బాగా అబ్జర్వ్ చేయండి, మీరు బాగా అబ్జర్వ్ చేయండి, రైట్. సో క్లియర్గా దాన్ని ఎప్పుడైతే కొట్టుకుంటుందో కొట్టుకున్నప్పుడు ఏం మార్పులు జరుగుతున్నాయి, నెక్స్ట్ రిలాక్స్ అయినప్పుడు ఏం మార్పులు. సో హర్ట్ ఏదైతే కాంట్రాక్ట్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది, అయ్యేటప్పుడు ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి, ఎక్కడ కవాటాలు క్లోజ్ అవుతున్నాయి, ఎక్కడ ఓపెన్ అవుతున్నాయి, వెరీ క్లియర్గా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది ఆ యొక్క యానిమేషన్ అనేది చూడండి. అండ్ ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకి
ఇక్కడ ఈ జఠరిక యొక్క గోడలు, ఎడమ జఠరిక యొక్క గోడలు అనేవి మందంగా ఉన్నాయి ఎందుకు అనేది నాకు కనుక్కొని ఆన్సర్స్లో పెట్టండి, కమెంట్స్లో చెప్పండి ఆన్సర్ అనేది. సో లేదంటే నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం. సో ఇది హార్ట్ యొక్క కంప్లీట్ స్ట్రక్చర్. నెక్స్ట్ వచ్చేసి మనము రక్తనాళాలు అంటే రక్తం ఏంటి, శోషర వ్యవస్థ అంటే చూద్దాం. నెక్స్ట్ అదేవిధంగా మొక్కల్లో కూడా ప్రసరణ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, ఏ కణజాలాలు ఉపయోగపడతాయి అనేది నెక్స్ట్ అప్కమింగ్ సెషన్లో చూద్దాం. ఓకే, టిల్ ద నెక్స్ట్ సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.